అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. నేను స్ట్రైట్గా రేపు ఓటు వేయడానికి వస్తున్న నిర్మాతలతోనే మాట్లాడుతున్నా. రేపు మీరందరూ రేపు ఓటు వేయడానికి వస్తున్నారు. 1450 మంది అందరికీ మెసేజెస్ వచ్చినాయి. అందరికీ రకరకాల ఫోన్ల ద్వారా కాంటాక్ట్ అయ్యారు. రకరకాలుగా కొన్ని అందరి లిస్టులు వచ్చి ఉంటాయి, పేర్లు వచ్చి ఉంటాయి. కొందరు ఫోన్లు చేయలేకపోయారు. కానీ మీకు తెలుసు, ఇక్కడ ఎవరు గెలిస్తే, ఎవరికి ఓటేసి, ఎవరిని కూర్చోబెడితే, ఇంతకుముందు మీరు సినిమాలు తీశారు, కొందరు ఆగిపోయి ఉన్నారు, కొందరు తీద్దామని ఆశతో ఉన్నారు, కొందరు వద్దులే అని మానేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మీకు ఓటు హక్కు ఉంది. ఈ ఛాంబరు రేపు పొద్దున ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రేపు తీసే నిర్మాతలు, సినిమా తీసే నిర్మాతలకు మంచి జరగాలి అనే ఉద్దేశం ఉంటే, మీకు వచ్చిన ఫోన్ గురించో, మీతో రోజు వాళ్ళు క్లోజ్గా ఉంటున్నారనో అది చూసి మాత్రం ఓటు వేయకండి. మీకు క్లియర్గా తెలుసు ఎవరికి ఓటు వేయాలో. వీళ్ళకి ఓటు వేస్తే డెఫినెట్లీ రేపొద్దున ఛాంబర్కి ఉన్న ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. ఏదైనా సరే, క్యూబ్ ఛార్జెస్ అయినా సరే, మిగతా ప్రాబ్లమ్స్ అయినా సరే, గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయినా సరే, రేపు రన్నింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆన్ ద స్పాట్లో వాటిని కమర్షియల్గా ఇమ్మీడియట్లీ మాట్లాడి చేసే వాళ్ళు ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్లో ఉన్నారని మీకు తెలుసు. మీరు ఎవరికి ఓటు వేయాలో కూడా మీకు తెలుసు. దయచేసి ఆలోచించి వేయండి. మీకు నేను ఈసారి ఫోన్లు చేయలేకపోయాను, ఇంకో చాలామంది ఫోన్లు చేయలేకపోయారు. అనంత మాత్రం నేను 3-4 డేస్ నుంచి నేను ఒక చిన్న సినిమాని రేపు జనవరి 1st రిలీజ్ చేసే వేరే ప్రొడ్యూసర్స్ వాళ్ళతో బిజీగా ఉంటున్నా. ఎస్కే అని చెప్పినట్టు, ఎస్కే అని అన్నాడు ఇందాక 2 hours కేటాయిస్తామని. కానీ నేను గత 20 years నుంచి నేను సినిమాలు చేస్తూనే ఉన్నా. ప్రతి సంవత్సరం సినిమా రిలీజ్ చేస్తూనే ఉన్నా. ప్రతిరోజు, వారంలో ఒక్కరోజు, ఒక 2 రోజులనే ఏదో నిర్మాత రావడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం, సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం చేస్తూనే ఉన్నా. అది మామూలుగా ఇక్కడ ఉన్న నిర్మాతలు అందరూ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నిర్మాత ప్రాబ్లంలు వచ్చినా వాళ్ళు తెలిసిన సలహా, సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీకు తెలుసు, రేపు మీరు ఓటు వేసేసాం, ఛాంబర్ ఎలక్షన్ అయిపోయినాయి, అక్కడ ఎవరో ఉన్నారు, మళ్ళీ వేరే వెళ్ళిపోయాం, అక్కడ కూర్చున్నాము, ఏదో ఛాంబర్ అంతేరా, ఇక్కడ ఇంత ఏం జరగదు ఇదని వాళ్ళు అనుకోవడం కాదు. మీ చేతుల్లోనే ఉంది. రేపు మీరు గెలిపించండి, ఎవరు గెలిపించాలో మీకు క్లియర్గా తెలుసు. అది నిజాయితీగా ఓటేయండి. మీకు ఫోన్ చేశారు, మీకు పరిచయాలు ఉన్నాయి, మీకు క్లోజ్ ఉన్నారని మాత్రం అనకండి. అదే తేడా వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళని మీరు ఓటేసిన ఆ దగ్గరే తేడా వస్తుంది. ఎవరు పనిచేసే వాళ్ళు, ఎవరు చేస్తే ఛాంబర్ బాగుపడుతుందో మీకు తెలుసు, వాళ్ళకి మాత్రం ఓటేయండి. థ్యాంక్ యూ.